గాంధీ భవన్ లో ఇవాల్టి నుంచి ప్రజావాణి కార్యక్రమం జరగనుంది। ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొని కార్యకర్తల సమస్యలను పరిష్కరించనున్నారు। మంత్రి దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు। వారానికి 2 రోజుల పాటు గాంధీ భవన్ కు మంత్రులు రానున్నారు। ఇక దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయింది। దీంతో తమ సమస్యలు విన్నవించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు। దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు। గాంధీ భవన్ కి నేటి నుంచి మంత్రులు రాబోతున్నారు। కార్యకర్తలు ప్రజలతోని వాళ్ళు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు। ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మొదటగా మంత్రి దామోదర రాజనరసింహ ఈ రోజు గెస్ట్ గా రాబోతున్నారు। నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలతో ఆయన మాట్లాడతారు। ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి। మరి కాసేపట్లోనే మంత్రి దామోదర రాజనరసింహ రానున్నారు। ఇక వాళ్ళ సమస్య ఏంటి, దానికి పరిష్కార మార్గం ఏంటి అని మంత్రికి వివరించి వెంటనే దీనికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కనుగొనాలని హస్తం నేతలు భావిస్తున్నారు। ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం, గాంధీ భవన్ కి అనేక ప్రాంతాల నుంచి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వచ్చారు। వాళ్ళతో మాట్లాడుతాం। ఏంటి, ఏ సమస్య మీద ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ప్లాట్లు కబ్జా మీద వచ్చినాం సార్। సిద్దిపేట నుంచి వచ్చినాము। 21 ప్లాట్లు మరి కబ్జా గురి కావడం జరిగింది। ఆళ్ళకుంట మహేందర్ అనే వ్యక్తి రౌడీ షీటర్ ఇప్పుడు మా ప్లాట్లు కనీలు అద్దులు మొత్తం చెడిపేసి వారి అద్దులు గోడ పెట్టుకున్నారు। వెంచర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఏం సమస్య? మేము హయత్నగర్ నుంచి వచ్చాము। అయితే గత ఈ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఎన్నికైన స్టాఫ్ నర్సుల గురించి వాళ్ళు అంటే ఉస్మానియా హాస్పిటల్ నుంచి మెటర్నిటీ శాలరీస్ అనేది వాళ్ళకి రావట్లేదు। గాంధీ నీలోఫర్ పేట్ల బుర్జు వాళ్ళకి మెటర్నిటీ శాలరీస్ వస్తున్నాయి। ఉస్మానియా హాస్పిటల్ నుంచి చాలామంది ట్రాన్స్ఫర్ అయిపోయినారు। అంటే ఇప్పుడు వచ్చిన అధికారులందరూ కొత్త వాళ్ళు అవడంతో వాళ్ళకి ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు తీసుకోవాలి వాళ్ళకి అర్థం కావట్లేదు। అదే విషయాన్ని నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను। మాది గజ్వేల్ సార్। మా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఉందని దాని గురించి మార్కెట్ కమిటీ డైరెక్టర్ల గురించి సార్కు ఉమ్మడి మెదక్ జిల్లా మినిస్టర్ కాబట్టి ఆయన విన్నవించామని వచ్చినాం। ఇది వారానికి 2 రోజుల చొప్పున మంత్రులు వస్తారు ఇక్కడికి। కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వివిధ సమస్యలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా వచ్చారు। వాళ్ళందరూ మంత్రులు ఎవరైతే వస్తారో వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చి తమ సమస్య ఏంటో చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు। దాన్ని వెంటనే గాంధీ భవన్కి సంబంధించినటువంటి సిబ్బంది దాన్ని తీసుకొని వాళ్ళ సమస్య ఏంటి, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా సొల్యూట్ అవుతుంది అనే అంశానికి సంబంధించి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోనున్నారు। వీళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? సార్, ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రజాపాలన, ప్రజల వద్దకు మనం వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నప్పుడే వారి యొక్క పరిష్కారాలకి మార్గం ఏర్పడుతుందని చెప్పి ఆయన ఉద్దేశం। ఆయన ఉద్దేశంగా ప్రకారంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా, ఆయన సూచన ప్రకారంగానే పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గారి ఆలోచన ప్రకారంగానే మంత్రులు ప్రతి వారం ఒక 2 మంత్రులు ఒక 2 వచ్చే విధంగా ప్రజల సమస్యలు నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా పరిష్కరించే విధంగా ముందుకెళ్ళేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఆలోచన। ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు కార్యక్రమం ఏర్పడుతుంది। అట్లా ప్రతిసారి అంటే ప్రత్యక్షంగా మంత్రులందరూ ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ముందుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన। ఇది మొత్తానికి అయితే వారానికి 2 రోజులు, బుధవారం శుక్రవారము ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు మంత్రులు గాంధీ భవన్లో అందుబాటులో ఉంటారు। నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సమస్యలు కూడా పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు। ఇది ముఖ్యంగా కార్యకర్తలకు ఎంతో ఉపయోగపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు। ముఖ్యంగా ప్రభుత్వానికి, పార్టీకి, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు ఉన్నటువంటి గ్యాప్ ఈ నూతన విధానంతో ఈ గ్యాప్ పూర్తిగా సద్దుమణుగుతుంది అని భావిస్తున్నారు। ఇక రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు కూడా ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని హస్తం నేతలు